Hi, hello everyone. Welcome to my channel Prashanti Animations. Please like, share and subscribe to my channel. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాయా ఆవులు. ఒక ఊర్లో లక్ష్మమ్మ అనే ఆవిడ ఉండేది. తన కొడుకు పేరు అర్జున్, కోడలి పేరు సత్య. ఇది ఏ ముహూర్తాన ఈ ఆవులు తీసుకొచ్చిందో కానీ నా కొడుకు ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసి ఈ ఆవులు తోలుకుంటూ ఉండిపోయాడు. ఎలాగైనా ఈ ఆవులను వదిలించుకోవాలి. ఏం చేసినా ఈ ఆవులేమో వదిలిపోవట్లేదు. అమ్మా గోమాత, మీరు మా కడుపు నింపుతున్నారు. మా నాన్న చెప్పాడు, ఇవి నేను పుట్టింటి నుంచి పంపిస్తున్న ఆవులు, ఇవి ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను వదిలి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాయని. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు ఎలాగైనా సరే ఈ ఆవులను వదిలించుకొని తీరాలి. అమ్మయ్యా, ఇవి ఇక్కడ పడుకున్నాయి. ఎలాగైనా ఈ రోజు వీటిని వదిలించుకోవాలి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. హా, మళ్ళీ ఎలా వచ్చాయి ఈ ఆవులు ఇక్కడికి? ఏం చేసినా వీటిని వదిలించుకోలేకపోతున్నా. ఎందుకత్తయ్యా మీరు వృధా ప్రయాణాలు చేస్తా ఉంటారు? నేను చెప్పానుగా, మీరు ఆవుల్ని ఎక్కడ వదిలేసి వచ్చినా అవి ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి. అవి నా పుట్టింటి నుంచి వచ్చిన ఆవులు అత్తయ్యా. మిమ్మల్ని నేను వదిలించుకోలేను అని చెప్పి అది మీరు బాగా విర్రవీగుతున్నారు కదా. ఈ రోజు ఎలాగైనా సరే మిమ్మల్ని వదిలించుకొని చూపిస్తా, చూడండి. హలో, రే, ఈ ఆవులు కొనడానికి ఎవరో ఉన్నారన్నావు కదా, పంపించు వాళ్ళని ఇంటికి. 2 ఆవులను అమ్మేస్తా. మీరేనా అమ్మా ఈ ఆవులు అమ్మాలనుకుంది? 2 ఆవులకి నేను 2 లక్షలు ఇస్తాను. సరే బాబు, తీసుకెళ్ళిపోండి. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది. ఈ రోజుతో నాకు ఈ ఆవుల దరిద్రం వదిలిపోయినట్టే. ఈ ఆవుల దరిద్రం అయితే ఈ రోజుతో పోయినట్టే. నా కొడుక్కి ఏదో ఒకటి చెప్పి నేను అమ్మానని తెలియకుండా చేసి మళ్ళీ ఉద్యోగంలో చేరేలా చెయ్యాలి. అదేంటి ఈయన మళ్ళీ వస్తున్నాడు? ఏమైంది? ఏమమ్మా, ఏం ఆవులమ్మావు నువ్వు? పొద్దున తీసుకెళ్తే సాయంత్రం వరకు ఇంటి ముందు లేకుండా పోయాయి. వాటికి నచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. అవి ఆవులు నాకెందుకు? మర్యాదగా సాయంత్రం వరకు పైసలు తిరిగిస్తే మర్యాద మంచిది. క్షమించండి బాబు, ఈ రోజు ఎలాగైనా ఆవులు మీ ఇంటికి వచ్చేలా చేస్తా, లేదంటే మీ డబ్బులు మీకు తిరిగిస్తా. నన్ను క్షమించండి. ఒసే సత్య, ఏమైపోయావే నువ్వు? నీ ఆవులు నా పరువు తీయడానికే వచ్చినట్టున్న ఈడికి. రావే బయటికి. నీ దరిద్రపు కొట్టు ఆవుల వల్లే నా కొడుకు ఉద్యోగం మానేశాడు. నీ ఆవులు కాసుకుంటూ తిరుగుతున్నాడు. ఏం చేస్తావే నా కొడుకు, నీ దరిద్రం ముఖం దానా. ఆపమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆవులు కాయడం వల్ల ఉద్యోగం పోలేదు. ఉద్యోగం పోవడం వల్లే ఆవులు కాస్తున్నాను. నాకు ఉద్యోగం పోయి కూడా కొన్ని నెలలు అయింది. నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని సత్య నీకు చెప్పొద్దు అనింది. తన పుట్టింటి నుంచి ఈ ఆవులు తెప్పించి వీటితో కొన్నాళ్ళు జీవనం గడిపిద్దామని నాకు ధైర్యం చెప్పింది. ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? నన్ను క్షమించు సత్య, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. పర్లేదులే అత్తయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.